పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుందా? 2000. 4000 అడు కాదు వాడు చెప్పిండ వాడు లంగా లంచోడు, వాడు బడ్డు లంచోడు కాదే. వాడు 4000 ఇస్తానే ఇచ్చిండ వాడు. వాడు పెద్ద ముదిరి లంగా లంచోడు. మనకు కేసీఆర్ చేసిన పని ఎవ్వరు చేయలే. కేసీఆర్ చేసినట్టు రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువ చేస్తాడు. రేవంత్ రెడ్డి వాడు ఏం చేస్తాడు? వాడు దొంగ లంగా లంచోడు. ఇప్పుడు వాళ్ళ పేరు రాదు కాంగ్రెస్. అసలే అది మర్చిపోవాలి. అది అంతే. వాది కాంగ్రెస్ మళ్ళా వాడు చెప్పిన పెళ్ళం దిగుతా. కాంగ్రెస్ అని చెప్పిన పెళ్ళం దిగుతా. ఎందుకట్లా? అట్లా వాళ్ళు ఏం చేసిండు మరి? ఏమి ఇస్తాడు? 4000 ఇస్తా అంటాడు. పిచ్చిన 4000 ఇస్తాడు. ఇగో మాకు పట్ట పాస్బుక్ ఇస్తాం మీకు అందరికి. ఆడోళ్ళకు ఏదో 2500 అన్నాడు. ఇచ్చిండా? వాని పువ్వుల మొట్ట లంచం తనాలే పెట్టిండు కదా. పీరి బస్ ఆడోళ్ళు పోతారు. నేను కూర్చుంటే నన్ను లేపి ఆడోళ్ళు గుంజి ఆడబాడుతున్నారు. అసలే మనకు రైతు బంధు ఇస్తాను. కొంతమందికి ఇస్తాను, కొంతమందికి వెళ్ళే. ఆయన నేను రైతులకు నీళ్ళు ఇస్తానా, వడ్లకు బోనస్ ఇస్తానా, వాని పేళ్ళ పూల మొట్ట లంచోడుకు, వాని గుద్దల సుడి లంచోడుకు ఎవరికి ఇస్తాను ఇచ్చిండు. ఎట్ట పడతారు ఇస్తాను? కేసులు అయితే నాకు కేసు అవుతుంది. వాని గుద్దల మొట్టలు వాని తనాలి. అసలు కాంగ్రెస్ మాత్రం మళ్ళా ఎవరు కాంగ్రెస్ చెప్పినోనికి వాని పేన పూల మొట్ట ఎవరు రాడు. ఆ కాంగ్రెస్ మునిగిపోయినట్టు ఇక. అంతేనా? మరి ఇంకా 5 ఏళ్ళు కూడా పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ 3 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్లు వస్తాయిగా, అప్పుడు కూడా మేమే గెలుస్తాం. మళ్ళీ 5 ఏళ్ళు ఉంటాం. వాని గుద్దలన్నమాట. ఆ లంచోడికి ఓటు ఇవ్వనికి వానికి వాని చెప్పుతోనే కొడతారు కానీ ఓటు అయితే ఇవ్వలేదు.